వైసీపీపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీ అంశంపైన వైసీపీ ఎమ్మెల్సీలు చర్చకు ప్రయత్నించడం సహజమేనని అన్నారు. శాసనసభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే డీఎస్సీపైన సమాధానం ఇచ్చారని, ఈ అంశంలో ప్రభుత్వం ఎక్కడా తగ్గేది లేదని స్పష్టం చేశారు. డీఎస్సీ గ్రూప్ 1 అంశాలపైన సిబిఐ విచారణకు డిమాండ్ చేయడాన్ని సోము వీర్రాజు తప్పుపెట్టారు. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వివరిస్తున్న తీరుపైన కూడా ఆయన మండిపడ్డారు. పెద్దల సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని, మండలి బీఏసీలో డీఎస్సీపైన చర్చకు తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సంపద అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కోవిడ్లో తీసుకుంది. 25,000 కోట్ల రూపాయలను దీనికి కేటాయించింది. ఈ 25,000 కోట్ల రూపాయల్లో కూడా ఈ మత్స్య సంపద యోజనలో మన మత్స్య ఎవరైతే ఫిష్ ఈ యొక్క ప్రాన్ కల్చర్ చేస్తున్నారో, ఫిష్ కల్చర్ చేస్తున్నారో వాళ్ళకి వెహికల్స్ కానీ, వాళ్ళకి ఫ్రీజింగ్ యూనిట్లు పెట్టుకునేటువంటి సౌకర్యాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీన్ని ఇంకా కోఆపరేటివ్ సంస్థని మంత్రి గారు ఈవేళ క్వశ్చన్ వస్తే మాట్లాడదాం అనుకున్నాను. ఒక సంస్థను ఏర్పాటు చేసి రైతుల్లో 10 మందిని చేర్చి పెద్ద పెద్ద ఫ్రీజింగ్ యూనిట్లు పెట్టి వాళ్ళే ఈ ఎక్స్పోర్టర్స్గా వారిని తయారు చేసేటువంటి ఆలోచన చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం కోసం నేను ఈవేళ ప్రయత్నం చేశాను. అది కూడా సభలో విఫలమైన దృష్ట్యా మిమ్మల్ని కలిసి ఈ విషయాన్ని నేను తెలియజేయడం కోసం ప్రయత్నం చేశాను. జై హింద్. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ 2 అంశాలే ప్రధానమైనవిగా మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.